ఇంటర్లింక్ ఇంటర్లింక్ టోకెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం క్వాంటం రెసిస్టెంట్ టెక్నాలజీని అధ్యయనం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రముఖ క్రిప్టోగ్రఫీ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక రీసెర్చ్ టీంను ఏర్పాటు చేయనుంది. మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, ప్రపంచంలోని ఒకటి డిజిటల్ రిజర్వ్ అసెట్గా బిట్కాయిన్ భవిష్యత్తుకు పొంచి ఉన్న అతిపెద్ద దీర్ఘకాలిక ముప్పులలో క్వాంటం కంప్యూటింగ్ ఒకటి. బిట్కాయిన్లో దాదాపు అన్నీ ఉన్నాయి. బలమైన యాంటీ ఇన్ఫ్లేషన్ లక్షణాలు, అధిక లిక్విడిటీ, కొరత మరియు స్టోరేజ్ సౌలభ్యం. అయితే సమస్య ఏమిటంటే సూపర్ కంప్యూటింగ్ పవర్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ముఖ్యంగా ఏఐ వృద్ధి చెందుతున్న తరుణంలో. ఒకప్పుడు దాదాపు అసాధ్యమనిపించిన బిట్కాయిన్ యొక్క క్రిప్టోగ్రాఫిక్ భద్రతను విచ్ఛిన్నం చేయడం అనేది ఇప్పుడు అసాధ్యం కాదు. ఇది ఒక వాస్తవిక మరియు పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. ఒకవేళ ఏదైనా డిజిటల్ అసెట్ను క్వాంటం సూపర్ కంప్యూటర్లు హ్యాక్ చేయగలిగితే, అది ఎప్పటికీ నిజమైన సురక్షితమైన మరియు నమ్మదగిన గ్లోబల్ రిజర్వ్ అసెట్గా మారలేదు. అందుకే ఇంటర్లింక్ వద్ద మా ప్రైవేట్ మెయిన్నెట్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంటర్లింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్వాంటం రెసిస్టెంట్ మెకానిజమ్స్పై పరిశోధన చేయడానికి మరియు వాటిని అమలు చేయడానికి మేము అగ్రశ్రేణి క్రిప్టోగ్రాఫర్లను ఇప్పటికే సమకూర్చడం ప్రారంభించాము. నిస్ట్ చేత మూల్యాంకనం చేయబడిన అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచంలోని అత్యంత క్వాంటం సురక్షితమైన డిజిటల్ అసెట్స్లో ఒకటిగా రూపొందించడమే మా లక్ష్యం. ఇది సాధించిన తర్వాత మా నెట్వర్క్లోని టోకెన్లు భవిష్యత్తు ముప్పుల నుండి సురక్షితంగా ఉంటాయి. దీనివల్ల ఇంటర్లింక్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన బ్లాక్చైన్ ఎకోసిస్టమ్స్లో ఒకటిగా మారుతుంది. వ్యక్తిగతంగా మీ అందరిలాగే నాకు కూడా ఐటీఎల్జీ మెయిన్నెట్ లేదా ఐటీఎల్ మెయిన్నెట్ నుండి ఎటువంటి అలోకేషన్ లభించలేదు. అంతా మైనింగ్ ద్వారా సంపాదించుకోవాలి లేదా భవిష్యత్తులో ఇంటర్లింక్ ఫౌండేషన్ నుండి శాలరీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పొందవచ్చు. నేను ఇంటర్లింక్ ఫౌండేషన్ నుండి నా మొదటి జీతం అందుకున్న రోజున ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటాను. దీని అర్థం ఇది నాకు కేవలం మరో ప్రాజెక్ట్ మాత్రమే కాదు. సింగింగ్ ఆఫ్ విద్యాసాగర్ టీముడు అంబాసిడర్.